వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ సాబుదానాల కిచిడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సాబుదానాల కిచిడి చాలా ఫాస్ట్గా అవుతుందండి, చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. స్పెషల్గా ఈ సాబుదానాల కిచిడి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా చేసుకుంటారు కదా. మహారాష్ట్ర వైపు అయితే ఈ సాబుదానాల కిచిడి అయితే చాలా చాలా ఫేమస్. ఇది ఫాస్టింగ్ ఉన్న టైంలో ఎందుకు తీసుకుంటారంటే, ఈ సాబుదానాలు తీసుకోవడం వల్ల బాడీకి మంచి ఎనర్జీని ఇస్తుందండి. అండ్ ఇది చాలా లో క్యాలరీస్ ఉన్న ఫుడ్, బట్ ఎనర్జీ మాత్రం చాలా ఇస్తుంది. సో ఫాస్టింగ్ టైంలో స్పెషల్గా ఈ సాబుదానాల కిచిడి అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఇక నేను 1.5 కప్ సాబుదానాలు తీసుకున్నానండి. చక్కగా అవి 2 times వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 hours సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, అంటే ఓవర్ వాటర్ వేయకుండా జస్ట్ 1 కప్పు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ సోక్ చేసుకోవాలి. అప్పుడే మన సాబుదానాలు పొడి పొడిగా వస్తాయి, లేదంటే అంటుకొని చాలా మెత్తగా వస్తుంది. అది సోక్ చేయడంలోనే ఉంటుంది మన సాబుదానా కిచిడి పొడి పొడి రావడం అనేది. 3 hours అయిపోయాయండి. ఇప్పుడు మనం కిచిడిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించానండి. ఒక ప్యాన్ పెట్టాను. ఇక్కడ 2 tablespoon వరకు ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఒక పొటాటోని పీల్ చేసి వాటిని కూడా వేసానండి. ఒక మీడియం సైజ్ అంతా పొటాటోని తీసుకున్నాను. వాటిని పీల్ చేసి ఇలా చిన్న ముక్కల కింద చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇవి సోక్ చేయడంలో టైం పడుతుంది, కానీ ప్రిపరేషన్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇక్కడ ఆలుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంచ్ అల్లాన్ని, 2 పచ్చిమిర్చిని ఇలా నలుక్కొట్టుకోవాలండి. అంటే మిక్సీకి వేస్తే చాలా మెత్తగా అవుతుంది కాబట్టి మీ దగ్గర చిన్న రోల్ లాంటిది ఉంటే దాంట్లో ఇలా నలగొట్టుకోవాలి. అంటే ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం ఇలా బరకగానే చేసుకోవాలి. ఆ ముద్దని దాంట్లో వేసుకోవాలి. ఓన్లీ 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లాన్ని మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను. వీటిని కూడా కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి ఆలు అండ్ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 tablespoon మిరియాల పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం రెడ్ మిర్చి పౌడర్ అనేది అసలు యూజ్ చేయమండి. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ 2 పచ్చిమిర్చిలు మాత్రమే తీసుకుంటున్నాను. 1/2 tablespoon వచ్చేసి మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. అప్పుడు ఆలుకి పచ్చిమిర్చి ఉప్పు అంతా బాగా పడుతుంది. ఇవి పట్టిన తర్వాత మనం ఇందాక సోక్ చేసుకున్నాం కదండి ఆ సాబుదానాలు, వాటిని దాంట్లో వేసుకుందాము. చూసారా ఎంత పొడి పొడిగా వస్తున్నాయో. చాలామందికి ఇది పొడి పొడిగా రాదు అని చెప్పి అంటూ ఉంటారండి, కానీ మనం సోక్ చేసే విధానంలోనే ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు కూడా ఇలా సాబుదానాలు చాలా పొడి పొడిగా వస్తుందండి. అండ్ ఇది చాలా ఫాస్ట్ రెసిపీ అండి. ఇలా కింద నుంచి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. మనం సాబుదానాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. ఇక్కడ నేను 1/3 కప్ అంతా పల్లీల్ని రోస్ట్ చేశానండి. రోస్ట్ చేసి అవి చక్కగా అంటే ఫైన్ పౌడర్ కాకుండా జస్ట్ మిక్సీకి వేసి జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పేస్తే సరిపోతుంది. ఇలా ముక్కల కింద ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ పౌడర్ని నేను దాంట్లో వేసి మిక్స్ చేశాను. చక్కగా కింద నుంచి మొత్తం ఆ పౌడర్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ వేస్తే అంత టేస్టీగా ఉండదండి. కొంచెం ఇలా పలుకులు ఆఫ్ కింద వస్తేనే చాలా బాగుంటుంది. అది త్వరగా మనం మిక్స్ చేసేసుకొని చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. లేకపోతే అది ఉండలు కడుతుంది, ముద్దలాగా అయిపోతుంది. చివరిగా కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే మన యమ్మీ టేస్టీ ఈ సాబుదానాల కిచిడి ప్రిపేర్ అయిపోతుంది. అంతే. మీరందరూ ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ సాబుదానాల కిచిడి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. జస్ట్ మన సోకింగ్ చేయడంలోనే టైం పడుతుంది, లేదంటే మిగతా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా అండి.
వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది వన్ ఆఫ్ ది రెసిపీ కింద వెయిట్ లాస్ రెసిపీ కింద యూస్ చేసుకోవచ్చండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.